ఈ కథ మొత్తం విని, ఈ కథలో నీతేందో నాకొక్కసారి కామెంట్ చేయండి. ఒకానొక ఆశ్రమం. ఆశ్రమంలో గురువుగారు చతుషష్టి విద్యలలో నిపుణుడు. ఆ గురువుగారి చెంత 15 మంది విద్యార్థులు విద్యను నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇదిలా ఉండగా ఒకానొక రోజు ఒక పుణ్య స్త్రీ వచ్చి గురువుగారి చెంతకు పోయి, గురువుగారు నేను కూడా ఈ యొక్క విద్యలు నేర్చుకుంటా, నాకు కూడా ఏదో ఒక మంత్రోపదేశం చెయ్యండి అని చెప్పి అడిగేసరికి గురువుగారు దాన్ని ఒప్పుకోరనమాట. అయితే ఎలా అయినా సరే గురువుగారి చెంత ఉపదేశం తీసుకోవాలని చెప్పేసి ఆమె కాళ్ళ మీద పడుతుంది. అయితే గురువుగారు ఉపదేశం చేయకుండా చీపో అని చెప్పేసి అంటాడనమాట. చీపో, నేను నీకు ఉపదేశం చెయ్యను, నువ్వు ఈ ఆశ్రమంలో వదిలి బయటికి పో అని చెప్పేసి అంటే ఆమె గురువుగారి పాదాలకు నమస్కారం చేసి, ఈరోజు నాకు చీపో అనే మంత్రాన్ని ఉపదేశించారు అని చెప్పేసి నమస్కారం చేసుకొని బయటికి వచ్చి ఆశ్రమం కొంత దూరంలోనే ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని అందులో వండుకుంటూ భిక్షాటన చేస్తూ ఉండేది. అదేవిధంగా ఆశ్రమ పరిసరాలన్నీ, అంటే ఆశ్రమం బయట చుట్టూ ప్రాకారమంతా కూడా ఊడ్చుకుంటూ ఉండేది. చీపో చీపో అనుకుంటూ ఊడ్చుకుంటూ ఉండేది. అయితే కొద్ది రోజుల తర్వాత శిష్యులను పిలిచి, ఆమెని ఎట్టి పరిస్థితులలో లోపలికి రానివ్వకండి, నేను మీకందరికీ కూడా తినడానికి ధాన్యం తీసుకొని వస్తా అని చెప్పేసి గురువు గారు వాళ్ళకి చెప్పేసి ఆశ్రమం వదిలి నగరానికి పోయి భిక్షాటన చేయడానికి పోతాడు. భిక్షాటన మొత్తం అయిపోయి ధాన్యాన్ని అంతా కూడా తిరిగి తీసుకొని వస్తూ ఉండగా పెద్ద కుంభకోణ వర్షం పడుతుంది. కుంభకోణ వర్షం పడి ఆశ్రమం ఎదురుగా ఒక పెద్ద వాగు పడుతుంది. కాళ్ళు పెడితే కొట్టుకొని పోయే అంత పెద్ద వాగు పడితే గురువుగారు ధాన్యమంతా కూడా తీసుకొని ఆ వాగు అవతలి సైడు నిల్చొని ఉంటారు. శిష్యులందరూ కూడా గురువుగారిని చూసి, గురువుగారు రండి అని చెప్పేసి అడుగుతుంటే ఆ వాగులో కాలు పెడితే కొట్టుకొని పోయేలాగా వాగుంది, కుంభకోణ వర్షం పడుతుంది, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి గురువుగారు ఏమంటారంటే, నేను ఏమైతే మంత్రాలు నేర్పించానో మీకు, ఏమైతే నేను మీకు విద్యను నేర్పించానో ఆ విద్యను చెప్పుకుంటూ మీరు యువతలకి రండి, మీకు ఈ వాగు మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు అని చెప్పి అవతల నుంచి గురువుగారు అంటూ ఉంటారు. కానీ పిల్లలకందరికీ భయం, వాగులో కాలు పెడితే కొట్టుకొని పోతారేమో అనే ఒక ఉద్దేశం. అయితే ఇలా కాలం గడుచుతూ ఉంది. 3 రోజులు అవుతుంది. గురువుగారు అవతల ఉన్నారు, పిల్లలు యువతల. గురువుగారు ఏమీ తినలేదు. అరే, మరి ఏ విధంగా చేయాలి, గురువుగారిని ఏ విధంగా ఇక్కడికి తీసుకొని రావాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సందేహం. అయితే ఆ 15 మందిలో ఒక పిల్లోడు ఆ స్త్రీ చెంతకు పోయి, అమ్మ గురువుగారు వచ్చారు, పెద్ద వాగు పడ్డది, కుంభకోణ వర్షం పడుతుంది, గురువుగారు అవతల ఏమీ తినకుండా నీరసాన అక్కడ కూర్చొని ఉన్నారు, నేను యువతల నుంచి అవతలికి పోవడానికి దారి లేదు, ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి అడిగితే ఆమె దగ్గర ఉన్న జొన్న పిండితోని రొట్టెలు ఒక 3 రొట్టెలు చేసుకొని దబ 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 ఆ వాగు చెంతకు పోతానన్నమాట. వాగు చెంతకు పోయి గురువుగారు రండి అని అడుగుతారు. నేను రాలేను, ఈ వాగులో కాలు పెడితే నేను కూడా కొట్టుకొని పోతా, నేను పిల్లలకి చెప్తున్నా, నేను ఏదైతే వాళ్ళకి మంత్రాలు చెప్పానో అది చెప్పుకుంటూ ఈతలకి రండి అంటే వాళ్ళు రావట్లేదు అనేసరికి ఈమెకి ఆలోచన వచ్చి చీపో అని చెప్పేసి ఆ వాగులో కాలు పెడుతుందన్నమాట. చీపో అని చెప్పేసి కాలు పెట్టేసరికి ఆ వాగులో నుంచి గురువు గారి చెంతకు దారి ఆ వాగిస్తుంది. ఆమె గురువుగారికి ఆ రొట్టెలన్నీ కూడా తినిపించి గురువుగారిని నమస్కారం చేసుకొని ఆ గురువుగారిని యువతలకి తీసుకొని వచ్చి ఆశ్రమంలో కూర్చోబెడుతుంది. అప్పుడు గురువుగారు ఆమెతో ఇలా అంటాడనమాట, ఈ పిల్లలకి నేను భోజనం పెట్టుకుంటూ మంచిగా విద్యను నేర్పిస్తూ ఉంటే, నేను నేర్పించే విద్య చెప్పుకుంటూ రండి, ఈ వాగు మిమ్మల్ని ఏమీ చేయలేదన్నా కూడా ఈ పిల్లలు రాలేదు, ఈ పిల్లలకి ఎన్ని విద్యలు నేర్పించినా కూడా వృధా, కాబట్టి ఈ పిల్లల్ని అందరినీ కూడా వెలగొట్టి నీకు మాత్రమే ఈ విద్యలన్నీ కూడా నేర్పిస్తా అని చెప్పేసి గురువు గారు
అప్పటి నుంచి ఆమెకి చతుషష్ఠి విద్యలన్నీ కూడా నేర్పిస్తాడు. ఈ కథలో నీతేందో మీరొక్కసారి నాకు కామెంట్ చేయండి. శివానుగ్రహమస్తు.